సీతారామ సాగర్ లిఫ్ట్ను ప్రారంభించి ఈ పత్రికా సమావేశంలో సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, సాగునీటి పారుదల అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరూ పాల్గొని ఈరోజు 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాలను గొప్పగా జరుపుకొని ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చే సీతారామ లిఫ్ట్ ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులారా, వివరాలు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టుకు సంబంధించి సాగునీటి పారుదల శాఖలో జరుగుతున్న అంశాలను వారు వివరించడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్గా, ఇందిరాసాగర్గా ఏ విధంగా మారింది, రాజీవ్ సాగర్ మళ్ళీ ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద సీతారామ సాగర్గా ఏ విధంగా మారిందో, అంచనాలు ఏ విధంగా పెరిగినాయో వారు వివరిస్తే, మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిచ్చినా ఇంకా మా ఖమ్మం జిల్లాకు కావాల్సిందే, నీళ్లతో పాటు నిధులు కూడా వరదలే పారాలి అని వారు కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒక రకంగా నాకు చాలా సంతోషం, రెండవ రకంగా ఒత్తిడి. ఎందుకు అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకే ఇన్ని నిధులు ఇస్తే మిగతా 9 జిల్లాల నుంచి వచ్చే ఒత్తిడి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రాంతము ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత వెనుకబడిన జిల్లా వలసల జిల్లా నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడికేసి ప్రజలు ఈ రోజుకు వలసలు పోవడానికి గత ప్రభుత్వమే కారణమైంది. ఏ ఒత్తిడి ఎట్లున్నా, ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి ముందుకు వచ్చింది. పెద్దలు కూనంనేని సాంబశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి రావాల్సిన నీళ్ళ గురించి, అదేవిధంగా ఆదినారాయణ ఆయన నియోజకవర్గం ఇల్లందు ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి, శ్రీనివాస్ రెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జ్ కాబట్టి దోర్నకల్కు కూడా తీసుకెళ్లాల్సిన నీళ్ళ గురించి, అదేవిధంగా మున్నేరు వాగు నుంచి తీసుకురావాల్సిన నీళ్ళ అంశాలు, వీటన్నిటిని ప్రస్తావించడం జరిగింది. సరే, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మమ్మల్ని విశ్వసించిన వాళ్ళు మమ్మల్ని అడగడం ఒక రకమైతే, 10 సంవత్సరాల అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు, హరీష్ రావు గారిని ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాకు నీళ్లు కావాలని అడగలే. నేను అమెరికా నుంచి నిన్న దిగినెంబడే మన వాళ్ళు చెప్తున్నారు, రేగా కాంతారావు గారు ధర్నాలు చేస్తుండ్రు, ఇల్లందు హరిప్రియ నాయక్ గారు దీక్ష చేస్తా